కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మారినా అధికార పోరు మాత్రం ముగిసినట్లు కనిపించడం లేదు. సీఎం పదవిని డీకే శివకుమార్కు అప్పగించిన సిద్ధరామయ్య ఇప్పుడు మరో కొత్త ఎత్తుగడకు తెరతీశారు. ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానానికి ప్రతిపాదించారు. 2018లో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కమిటీకి సిద్ధరామయ్యే చైర్మన్గా వ్యవహరించారు. అదే నమూనాను మళ్లీ అమలు చేయాలని ఆయన కోరుతున్నారు. ఈ కమిటీ ఏర్పడితే ప్రభుత్వ నిర్ణయాలకు కళ్లెం వేసే అవకాశం సిద్ధరామయ్యకు లభిస్తుంది. అయితే సిద్ధరామయ్య ప్రతిపాదనపై కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా స్పందించలేదని సమాచారం. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ ఉంది. సంకీర్ణ ప్రభుత్వం కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక సమన్వయ కమిటీ అవసరం లేదని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. డీకే శివకుమార్కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలనే ఉద్దేశంతోనే హైకమాండ్ ఈ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటు పార్టీలో ప్రభుత్వంలో తన పట్టు కొనసాగించడానికి సిద్ధరామయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. డీకే శివకుమార్ కేబినెట్లో తన వర్గానికి చెందిన 15 మందికి మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే తన కొడుక్కు మంచి ప్రాధాన్యం కల పోస్ట్ ఇవ్వాలని సిద్ధరామయ్య డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తుంటే శివకుమార్ సీఎం అయినా ఆయనకు పూర్తి స్వేచ్ఛ లేకుండా చేసేలా సిద్ధరామయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో తనకు పట్టు పోకుండా జాగ్రత్త పడుతున్నారు ఆయన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మారిన అధికార పోరు మాత్రం ముగిసినట్లు కనిపించడం లేదు. సీఎం పదవిని డీకే శివకుమార్కు అప్పగించిన సిద్ధరామయ్య ఇప్పుడు మరో కొత్త ఎత్తుగడకు తెరతీశారు. ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానానికి ప్రతిపాదించారు. 2018లో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కమిటీకి సిద్ధరామయ్యే చైర్మన్గా వ్యవహరించారు. అదే నమూనాను మళ్లీ అమలు చేయాలని ఆయన కోరుతున్నారు. ఈ కమిటీ ఏర్పడితే ప్రభుత్వ నిర్ణయాలకు కళ్లెం వేసే అవకాశం సిద్ధరామయ్యకు లభిస్తుంది. అయితే సిద్ధరామయ్య ప్రతిపాదనపై కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా స్పందించలేదని సమాచారం. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ ఉంది. సంకీర్ణ ప్రభుత్వం కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక సమన్వయ కమిటీ అవసరం లేదని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. డీకే శివకుమార్కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలనే ఉద్దేశంతోనే హైకమాండ్ ఈ ప్రతిపాదనను పక్కన పెట్టినట్టుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటు పార్టీలో ప్రభుత్వంలో తన పట్టు కొనసాగించడానికి సిద్ధరామయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. డీకే శివకుమార్ కేబినెట్లో తన వర్గానికి చెందిన 15 మందికి మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే తన కొడుక్కు మంచి ప్రాధాన్యత గల పోస్ట్ ఇవ్వాలని కూడా సిద్ధరామయ్య డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తుంటే శివకుమార్ సీఎం అయినా ఆయనకు పూర్తి స్వేచ్ఛ లేకుండా చేసేలా సిద్ధరామయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో తనకు పట్టు పోకుండా జాగ్రత్త పడుతున్నారు.